దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము యిర్మీయా 13వ అధ్యాయము 15వ వచనం నుండి 27వ వచనం వరకు. చెవి యొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచు నుండును. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము, మీ శిరోభూషణములను తలమీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను. కృంగి కూర్చుండుడి. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడెవడునూ లేడు. యూదా వారందరూ చెరపట్టబడిరి, ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడెను. కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? నీవు నీకు స్నేహితులుగా చేసుకొనిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును గదా. నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనస్సులో అనుకుని ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను, నీ మడిమలు సిగ్గునొందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేనెరుగుదును. పొలములలో నున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు. ఇక నెంతకాలము ఇలాగు జరుగును? ఆమేన్.